హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ టుడే. ఇప్పుడు మన ముందు ఎవరున్నారో తెలుసా? చూసేందుకు చిన్నపిల్లలే, కానీ ఎందరో కలగానే మిగిలిపోతున్న సినీ రంగంలో వీళ్ళు దూసుకుపోతున్నారు. నిండు నూరేళ్ల సావాస సీరియల్తో మన అందరి ఇళ్లలో అల్లరి చేసే చిచ్చర పిడుగులు ఇప్పుడు మన ముందున్నారు. హాయ్ చరణ్, హాయ్ శాన్య. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాము. మీరు ఇప్పుడే స్కూల్కి వెళ్ళలేదా? సమ్మర్ హాలిడేసా? మీరు స్కూల్స్ అండ్ హాలిడేస్ ఇవి షూటింగ్స్ ఉంటాయి కదా, ఇవి ఎలా హ్యాండిల్ చేస్తుంటారు? షూట్ లేనప్పుడు స్కూల్కి వెళ్తాం, లేదంటే ఫ్రెండ్స్ ని నోట్స్ అడిగి రాసేసుకుంటాం. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రం రాసేసి మళ్ళీ షూట్కి వెళ్తాం. మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారు? షూట్స్, స్టడీస్? రెండింటికి. అంటే ఇప్పుడు మీరు స్కూల్స్కి రెగ్యులర్గా వెళ్ళాలి, స్టూడెంట్స్ కదా, రెగ్యులర్గా వెళ్తున్నారా? మరి షూట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు కదా. ఎగ్జామ్ రాస్తుంది, ఎగ్జామ్స్ రాస్తే ప్రిఫరెన్స్ ఇచ్చినట్టేనా? ఓ నైస్. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు? ఫోర్త్ క్లాసా? మీ క్లాస్లో నువ్వేనా టాపర్? సెకండ్ టాపరా? నువ్వు స్కూల్ రెగ్యులర్గా వెళ్ళావు కదా. బాగా చదువుతావా? డైలాగ్స్ చాలా బాగా చెప్తావు అంట కదా. ఒక డైలాగ్ చెప్పు మాకు. అన్నయ్య ఫస్ట్ చెప్తావు. చెప్పే అన్నా. చివరి కలిసి నడవలేమో చేస్తాం. సారీ, సరే చెప్పు. చివరి దాకా కలిసి నడవలేమో తెలిసినప్పుడు వెనక్కి వెళ్ళిపోవడం కరెక్ట్ అనిపించింది. లేదు, నిజాలు రాసినందుకు బాధ అనిపించింది. నువ్వెవరో గద్వాల్ రెడ్డి గారు కూతురుని ప్రేమించలేదు. దాన్ని నేను చూడటానికి ముందే నీ ఆలోచన, నీ భావన ప్రేమించాను. నువ్వు చాలా మంచిగా ఉంటాను అంటే మొదట్లో నీ ఎలాగైనా కలవాలి, ఒక్కసారైనా మాట్లాడాలని చాలాసార్లు ట్రై చేసేవాడిని, కుదిరేది కదా. ఏంటో అలాంటిది నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేశావు. నేను నెలంతా తాగితే 300 అవుతాయి. నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళావే? ఎంత ప్లేస్ అది? స్టార్ బక్స్. కప్పుకు 300 ఏంటి దాన్ని? పిచ్చయ్యర్రా. ఈ జుట్టు మా వీధిలోకి వచ్చేస్తే 50. అదే నువ్వు తీసుకెళ్ళే కుక్కను 1000. అప్పుడు ప్రైజెస్లోనే అనుకున్నాను, ఇప్పుడు పర్సన్స్లో కూడా తేడా కనిపిస్తుంది. నీ కారణం లేకుంటే దాన్ని నేను చదువుకున్నాను, బీటెక్ చేసిన తెలిసాకే నాకు దగ్గర నేనే నోట్స్ ఇచ్చేది. కరెక్టే, ఒక ఫోన్ కొనిస్తే గిఫ్ట్ అనుకొని సంబడి పెట్టు అని స్టాండర్డ్, అది అర్థం చేసుకోలేకపోయాను. ఈ షర్ట్ కొనిచ్చి నీట్గా టచ్ చేసుకొని రమ్మంటే నిజంగానే ప్రేమిస్తున్నాను దాన్ని. ఈ ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసుకోవా దానిని. ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే నువ్వు కూడా అందరిలాగే ఆలోచించు. నీ దృష్టిలో పేపర్ రైటింగ్ తక్కువ కావచ్చు, కానీ తప్పు మాత్రం కాదు. అయినా మీరు ఏం చేయగలుగుతారు నుంచి చూడు, నీ బ్యాగ్ నుంచి ఎంత బ్రైటింగ్, ఎంత బాగుంది. నా వెనకాల అంత చీకటి, ఆ వెళ్తరు నిద్రేసి ఈ చీకటిలోకి రావద్దని అర్థమవుతుందని నేను కట్టుకున్న తాజ్మహల్ నేనే షాజహాన్ అనుకున్నాను. కూలీనేనా? వెరీ నైస్. క్లాప్స్ కొట్టావా? అన్నయ్య ఎంత బాగా డైలాగ్స్ చెప్పావు. చాలాసార్లు విన్నాను కదా అంతే. అవునా? ఇప్పుడు నువ్వు చెప్తావా? సెట్ చేసుకోవాలి అలా. అంటే అప్పుడే నవ్వొచ్చింది కదా, కన్ఫ్యూజ్ అయిపోయా. ఇప్పుడు గుర్తొచ్చింది కదా, ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వదు. నవ్వదు. నువ్వు ఎంతో అదృష్టవంతుడు. నాకే నువ్వు నచ్చావే. నా అందం చూసి, నా అంతస్తు చూసి, అలా చూసి ఎంతమంది నీకన్నా చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు అందుకని నాకోసం మరవేసి చూసాను. మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా. కానీ నాకు ఎవరు నచ్చలేదు. బట్ నువ్వు నాకు నచ్చావు. నువ్వు అదృష్టవంతుడివే కదా. నా చిన్న వయసులో, నాకు సరిగ్గా ఊహ తెలియని వయసులో నీతో ఆడుకున్నానని చెప్పారు. నాకు సరిగ్గా గుర్తులేదు. కొత్తగా లోకం మారుతున్నప్పుడు పాత విషయాలు పిచ్చి వాళ్ళకి జ్ఞాపకం పెట్టుకుంటాను. అదేంటో తెలియదు. నువ్వు పామును పట్టుకున్నప్పుడు నీ ధైర్యం నాకు నచ్చింది. దొంగసారాన్ని, పేకాటాన్ని అరకట్టినప్పుడు నీ ఆవేశం నాకు నచ్చింది. నువ్వు ఇద్దరు లొంగ తీసినప్పుడు నీ సాహసం నాకు నచ్చింది. నువ్వు మా ఇంటికి వచ్చి నాకే అడ్వైజ్ ఇచ్చినప్పుడు నీ మాటలు నాకు నచ్చింది. ఈ అన్నిటికీ మించి నీ స్టైల్ నాకు బాగా నచ్చింది. నీకున్న 5 డిఫరెంట్ ఫేసెస్, నీకున్న 5 పంజెస్ నేను ఎంతో ఆనందించాను. ఐ వాంట్ ఎవ్రీథింగ్ బెస్ట్ ఇన్ మై లైఫ్. నా డ్రెస్, నా కార్, నా బంగ్లా, నా బెడ్రూమ్, అంతే నువ్వు. నేను పెంచుకుంటున్న కుక్క దగ్గర నుంచి నేను కట్టుకుపోయే మగాడి వరకు ఐ వాంట్ ద బెస్ట్. యు ఆర్ వన్ ఇన్ ద బెస్ట్. నీ వంటి ఒక మగాడిని పెళ్లి చేసుకొని నాకు మర్చిపోయిన నా ఫ్రెండ్స్, నా సొసైటీలో నిలిచిపెట్టాలని నేను ఆశపడుతున్నాను. నీ చెల్లెలకు మా అన్నకు జరగబోయే నిశ్చితార్థం రోజు మన అభిప్రాయం చెప్పు. నువ్వు సిగ్గుపడు, వదిలే, నేను చెప్తా. బాయ్. వావ్. క్లాస్ కట్టు. ఇంకోటి
ఎలా గుర్తుపెట్టుకున్నావు నువ్వు ఇంత పెద్ద డైలాగ్? చూసేందుకు చిన్నగా ఉన్నావు కదా, ఇంత పెద్ద డైలాగ్ ఎలా గుర్తుపెట్టు? చిన్న వాళ్ళకి ఎక్కువ మెమరీ పవర్. అవునా? అంటే అన్నయ్య కూడా ఉంది కదా ఇప్పుడు. మరి అన్నయ్య నీకన్నా పెద్ద కదా. అయినా అన్న చిన్నడే కదా, చిన్నపిల్లడే కదా. ఓకే, చిన్న వాళ్ళకి మెమొరీ ఉంటుంది ఎక్కువగానా? ఎవరు చెప్పారు? నువ్వే క్రియేట్ చేసావా? ఎక్కడైనా చూసావా? నేనే. నువ్వే. మీరు ఫస్ట్ ఏ సినిమాలో యాక్ట్ చేశారు? ఫస్ట్ సినిమా ఆర్ సీరియల్ షూట్ ఏది, ఎక్కడ? కన్నడలోది గుర్తులేదు, తెలుగుది గుర్తు. చెప్పు. లీగలీ వీరా. నేను తెలుగులో అంతకరణ అని చేశాను ఫస్ట్ మూవీ. ఓకే. అంటే నేను ఇంకా సీరియల్లో అమ్ము ఉంది కదా, మేమిద్దరు చేసాము. శన్య కూడా చేసింది. కానీ ఇప్పుడు తెలిసింది ఏంటంటే మా నలుగురు ఉన్నాము. అప్పుడు తెలియదు మేము నలుగురు ఉన్నామని, ఇప్పుడు తెలిసింది. ఓకే, మీరు యాక్టింగ్ ఫస్ట్ మూవీలో యాక్ట్ చేసేటప్పుడు మీరు ఈ సీరియల్లో లేరు, ఇప్పుడు మీరు అంత ఫ్రెండ్స్ అయిపోయారు. నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో కదా మీరు యాక్ట్ చేసేది. ఆ 4 members కిడ్స్ ఉన్నారు కదా, అందులో ఎక్కువ యాక్టివ్ గా ఉండేది ఎవరు? మీరేనా వాళ్ళిద్దరా? మీరేనా? అన్నయ్య? నాకెందుకో నువ్వే అనిపిస్తుంది. యాక్టివ్ అంటే మంచిది. యాక్టివ్ అంటే నువ్వేనా? నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో పల్లవి గౌడ ఉన్నారు కదా. పల్లవి గౌడ చాలా పెద్ద యాక్ట్రెస్ కదా. ఆమె మీతో ఎలా ఉంటారు షూట్స్ లో? బాగుంటది అంటే ఎలా బాగుంటది? అంటే ఆడుకుంటది. అవునా? మీరు ఆడుకుంటారా షూట్స్ లో? ఎలాంటి గేమ్స్ ఆడతారు? కిల్లర్ అంటే పేపర్లో ఆడేది. పేపర్లోనా? క్రికెట్, బ్యాడ్మింటన్. మీరు నార్మల్ గా మీరు షూటింగ్స్ లో బిజీ ఉంటారు కదా, షూట్స్ అండ్ స్కూల్ ఈ టైమింగ్సే మీకు సరిపోతాయి కదా. మరి ఫ్రీ టైం మీకు ఉంటుందా అసలు? ఫ్రీ టైం ఉంటే మీరు ఏం చేస్తారు? ఆ టైం ఎవరితో స్పెండ్ చేస్తారు? ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ట్రిప్స్? ఎవరితో? నాన్నతో ట్రిప్ వెళ్తాము, లేకుంటే ఇంట్లోనే ఉండి కొంచెంసేపు మూవీస్ చూస్తాం. నువ్వు సాంగ్స్ చాలా బాగా పాడతావంట కదా, నిజమా? పాడతావా ఇప్పుడు మన కోసం? అన్నయ్య కూడా పాడతారా? ఇద్దరు కలిసి పాడతారా? నేను పాడను, స్పెషల్ అవునా? అంటే అంతేనా? స్పెషల్ ఎఫెక్ట్ వినాలి అంతే, ఇంకేం చెప్పం మేము. ఓకే. ఒకసారి అంటే చుట్టమల్లి సాంగ్ అందులో అదేం చెప్పదు. తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నీలోకం నా మాయ మరపు, చేతనైతే నువ్వే నన్నాపు, ఏరా నా నిద్రకుల్లాస నీ కలలకొచ్చేసా, నీకోసం వయసు వాకిలి కాసా, ఏరా నా చెరుకు వేసా, నీ గుండెకు వచ్చేసా, నీ రాకకు రంగం సిద్ధం చేసా, ఎందుకు పుట్టింది ఏదో నువ్వంటే ముచ్చట పుట్టింది, పుడతానని పిచ్చి పట్టింది, నీ పేరు పెట్టింది, వయ్యారం మోడి కట్టింది, గోరింటకు పెట్టింది, సామికి మొక్కలు పెట్టింది, చుట్టమలే చుట్టేస్తామే తంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నీలోకమే నామై మరపు, చేతనైతే నువ్వే నన్నాపు. స్పెషల్ ఎఫెక్ట్ బాగుంది, సాంగ్ చాలా బాగుంది, స్పెషల్ ఎఫెక్ట్ ఇంకా బాగుంది. అందుకే. అవునా? అంటే వస్తుంది కదా, మీరు ఆని చేసిరా? అదే పనికిరాని టాలెంట్ అన్నది. పనికిరాని టాలెంట్ అది. మీరు మోడలింగ్ కూడా చేస్తారంట కదా. అవును. మీకు అది ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది? ఫస్ట్ అదే చేసేవాళ్ళు. అవునా? మోడలింగ్ నుంచి మీరు షూట్స్ లోకి వచ్చారా? అంటే ఎలా? అంటే మోడలింగ్ నుంచి షూట్స్ రాలేదు, ఫస్ట్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది. అంటే మోడలింగ్ అన్ని చేస్తున్నాము. 2 మోడలింగ్ చేసాము, బెంగళూరులో, కర్ణాటకలో చేసాము మోడలింగ్. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చేసి మొత్తం యాక్టింగ్. ఇప్పుడు కూడా మోడలింగ్ చేస్తున్నారు మీరైతే?
ఎక్కువగా లేదు. ఓకే, మొత్తం యాక్టింగ్. మొత్తం యాక్టింగ్, మోడలింగ్ తక్కువ. యాక్టింగ్ ఏ సినిమాలో చేస్తున్నారు? రాబిన్ హుడ్ లో చేశాను నేను. అవునా? ఇంకా కూర్మ నాయక్ వస్తుంది కదా, అందులో చేశాను. ఛాంపియన్ మూవీ చేశాను. ఇప్పుడు రీసెంట్ అయితే అవే లీగలీ వీక్ చేసేసాను, వస్తుంది. ఇంకా రిలీజ్ అవ్వాలి ఓటీటీలో, థియేటర్లోనే. గర్ల్ ఫ్రెండ్ రష్మిక మందన. గర్ల్ ఫ్రెండ్ మూవీ. మీరు ఎలా ఫీల్ అయ్యారు రష్మిక మందనతో యాక్ట్ చేసినప్పుడు? అంటే ఆవిడ కాంబినేషన్ కాదు, ఆవిడ కాంబినేషన్ తో చేయలేదు. ఓకే, చైల్డ్హుడ్. మీరు రష్మిక మందన చైల్డ్హుడ్ క్యారెక్టర్ చేశారా? నే కాదు, చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఓకే, మీరు మీరు చైల్డ్హుడ్ గా ఏ క్యారెక్టర్ చేశారు? అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, కళ్యాణ్ రామ్. అందులో విలన్ కి చిన్నప్పుడు చేశాను. ఇంకా అది రిలీజ్ అయింది. ఇంకా సత్యభామ. అదేమా చెప్పు. అదే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కాదు, చెప్పని అన్న ఏదో చెప్తున్నారు కదా. ఓకే చెప్పు. చెప్పు. సత్యభామ, హనుమాన్, పెదకాపు, టైగర్ నాగేశ్వరరావు, ఇంకా 13 మూవీస్, 2 మాయాబజార్ వెబ్ సిరీస్, వ్యవస్థ వెబ్ సిరీస్. ఇంకా గుర్తొచ్చిందా? మీరిద్దరు కలిసి యాక్ట్ చేసిన సినిమాస్ ఏవి? అంతకన్నా లీగల్ వీర్, కృష్ణారామ, ఇంకేముంది, అభిరామచంద్ర, కన్నడ మూవీ. మీకు కన్నడ వచ్చా? మీరు కన్నడ, తమిళ్ మూవీస్ కూడా యాక్ట్ చేశారు కదా, మీకు లాంగ్వేజెస్ ఎలా హ్యాండిల్ చేస్తారు? మేమిద్దరు పుట్టింది కర్ణాటక, కానీ మదర్ టంగ్ తెలుగు. అవునా? అలా ఎలా? అంటే నేటివ్ చిత్తూరు, మా నాన్న జాబ్ పర్పసెస్ అని బెంగళూరుకి వెళ్ళాను. మీ డాడీ ఎక్కడ చేసేవాళ్ళు జాబ్? బెంగళూరు. జాబ్ ఏంటి? జాబ్ రోల్? ఇప్పుడు అయితే డైరెక్షన్ చేస్తాను. ఇంకా మమ్మల్ని డైరెక్షన్స్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక కన్నడ ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఇంకా మమ్మల్ని చూసుకుంటారు. ఇది పెద్ద టాస్క్ కదా మిమ్మల్ని చూసుకోవడం కదా? మీకు లాంగ్వేజెస్ బ్యారియర్స్ ఉండవా? బ్యారియర్స్ అంటే మీరు ఇప్పుడు తెలుగు కదా, తమిళ్లో యాక్ట్ చేయమన్నప్పుడు కష్టం కదా? వాళ్ళు చెప్తారు, డైలాగ్స్ చెప్తారా? మరి యాక్టింగ్ వాళ్ళు చెప్తారు. తమిళ అర్థమవుతుంది నాకు, కొంచెం నాకు కూడా కొంచెమే. ఓకే, ఇది ఫుల్, ఇది హాఫ్, ఇది అది ఫుల్లా? నీకు ఫుల్గా తమిళ్ వచ్చా? రాదు కానీ అర్థమవుతుందా? ఇది రాదు, ఇది రాదు, ఇది వచ్చు. అంత వచ్చా? అమ్మో, తమిళ్లో ఒక వర్డ్ చెప్పు. సాఫ్టింగ్ అంటే తిన్నావా? అమ్మా, సాఫ్టే అయిపోయింది తిన్నాను. ఈ రెండే వర్డ్స్ తెలుసు. అయితే నీకు తమిళ్ వచ్చినట్టే. అవును, ఒక వర్డ్ వచ్చిన లాంగ్వేజ్ మొత్తం వచ్చినట్టే. 2 వర్డ్. అమ్మా, ఇంకా నీకు 2 వర్డ్స్ వచ్చంటే నీకు మొత్తం వచ్చు. అవును కాదా? కాదు. అయ్యో, కానీ కొంచెం అర్థమవుతుంది. అర్థమవుతుంది అంటే ఇంకా నేర్చేసుకుంటావు. మాట్లాడడం ఈ 2 వర్డ్స్ అర్థమైతే కొంచెం. ఆ 2 వర్డ్స్ ఎవరు చెప్పారు నీకు? లీగలీ వీర్ లో మా డాడీ క్యారెక్టర్ ఉంటారు కదా, ఆయన తమిళనాడు, పాండిచ్చేరి. ఓకే, అందుకని ఆ 2 వర్డ్స్ చెప్పారా? ఎవరు మీకు చెప్పింది? అన్న పేరు, రియల్ పేరు మర్చిపోయినా. అయ్యో, రామన్న. తమిళ్ నేర్పించిన అన్న పేరే మర్చిపోతే ఎలా? కాదు, మేమిద్దరు రౌడీ అని పిలుచుకుంటాం. మీరు యాక్ట్ చేశారు కదా సినిమా సీరియల్, అందులో మీ ఫేవరెట్ క్యారెక్టర్, మీరు యాక్ట్ చేసిన మీ ఫేవరెట్ క్యారెక్టర్ అన్నీయా? స్పెషల్ అంటే ఒకటి ఉంటది కదా, స్పెషల్ ఒకటి ఉంటది కదా. ఏం లేదు, అన్నీయా? అంతేనా? సీరియల్ ఏమో ఓవరాక్షన్ క్యారెక్టర్, ఇది లీగలీ వీర్ ఏమో ఎమోషనల్ క్యారెక్టర్, అన్నీ ఉన్నాయి కదా, అన్నీ నాకు ఇష్టమే. అంతేనా? ఓవరాక్షన్ క్యారెక్టర్ కదా. మీకు ఫస్ట్ స్టార్టింగ్ లో ఈ సినీ ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు మీరు ఎవరు సపోర్ట్ చేశారు మీకు ఎక్కువ? నాన్న. అంటే ఎలా? అంటే ఆడిషన్స్ కి తీసుకెళ్ళడం, షూట్స్ కి తీసుకెళ్ళడం.
ఓకే. మీరు ఏ క్లాస్ లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు? గుర్తులేదు, నో ఐడియా. అవునా? I think so for 6 years ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీ 6 year బర్త్డే కి 2 days ముందు మేము హైదరాబాద్ వచ్చాం. ఓకే. అక్కడికి నేను చెప్పేది ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేసినారా అనేది హైదరాబాద్ కి వచ్చాకే కదా మీరు స్టార్ట్ చేసింది. ఏమర్థం కాదు. హైదరాబాద్ కి వచ్చిన తర్వాతే కదా మనం యాక్టింగ్ స్టార్ట్ చేసాం. కీరవాణి సార్ తో ఫోటో దిగి ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశారు కదా, మీరు ఎప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది మీకు? అంటే ఛాన్స్ కాదు, అది ఒక ఈవెంట్ కి వెళ్ళినప్పుడు. ఏ ఈవెంట్ అది? ఏం గుర్తులేదు, హైదరాబాద్ ఫస్ట్ లో స్టార్టింగ్ చిన్నప్పుడా? ఓకే. చలేస్తుందా? చాలా. ఆఫ్ చేయాలా ఏసీ? బెటర్. మీరు షూటింగ్స్ కి వెళ్తారు కదా, షూటింగ్స్ లో మీ ఫ్రెండ్స్ తో గానీ మీ కొలీగ్స్ తో గానీ ఒక ఫన్నీ మూమెంట్ ఏదైనా ఉందా? ఫన్నీ మూమెంట్ అయితే ఒకసారి సీరియల్ నేను టైర్డ్ అయిపోతాను, మేమందరూ బ్యాగ్ లంచ్ బ్యాగ్ ఇసిరేయాలి. అయ్యో. సోఫా మీద రిచర్డ్ అన్న కూర్చుంటాను. సో లంచ్ బ్యాగ్ పడింది, నేను బ్యాగ్ ఇసిరేస్తా, రెండు ఇసిరేస్తా షార్ట్ లో. బ్యాగ్ ఇసిరేసిన లంచ్ బ్యాగ్ రిచర్డ్ అన్న మొహంకి తగిలింది. అది ఫుల్ ఎంత నవ్వొచ్చిందో మాకు అందరికి. రిచర్డ్ అన్న కూడా నవ్వినారు. ఏ సినిమాలో అది? సీరియల్. ఓకే. నిండు నూరేళ్ల సాహసం. అది అమరేంద్ర క్యారెక్టర్. మీ ఫాదర్ గా ఇక్కడ తగిలింది కరెక్టే. అమ్మా. ఇక్కడ నుంచి అట్లు నుంచి ఇసిరేస్తే ఇక్కడ పడింది. అది నిజంగానే తగిలిందా? తగలడం అంటే ఇట్లా టచ్ అయింది అంతే. టచ్ అయింది, పెద్దగా దెబ్బ ఏం తగలలేదు కదా? లంచ్ బ్యాగ్, ఖాళీ లంచ్ బ్యాగ్. ఖాళీ బ్యాగ్ అయితే తగలదు, అందులో బాక్స్ ఉంటే తగులుతుంది. గట్టిగా తగులుతుంది. పాడమని. ఇప్పుడు నువ్వు చెప్పు. పాడమని. ఇప్పుడు నువ్వు చెప్పు. ఫన్నీ మూమెంట్. నాకు మధ్యాహ్నం లంచ్ తింటాను కూడా ఫన్నీ మూమెంట్. ఏయ్ పప్పు తిన్నాం. మీరు యాడ్స్ కూడా చేస్తుంటారా? అవును. మీరు ఇంతవరకు చేసిన యాడ్ ఏది? నేను ఒక శారీ ఏదో చేశాను, దాని పేరు గుర్తులేదు. ప్రశాంతి శారీస్. ఓకే. ఇంకోటి నట్టి పౌడర్, అది మిలాగ్రౌండ్ నట్స్ నట్టి పౌడర్ మిల్క్ లో వేసుకునే. నువ్వు? నేను కూడా నట్టి పౌడర్ తెచ్చేసాడు. ఇంకా చెప్పు. ఇంకా గుర్తురాట్లే యాడ్స్. ఓకే. మరి మీరు ఇప్పుడు యాడ్స్ చేస్తున్నారు కదా? ఇప్పుడు ఈ మధ్య చేయట్లేదా? చేశారు కదా ఇంతవరకు అయితే. అయితే యాడ్స్ కి యాక్టింగ్ కి డిఫరెన్స్ ఏంటి? రెండు సేమా? మరి యాడ్ అని ఎందుకు అన్నారు వాటిని? యాడ్ అంటే ఇప్పుడు దేని గురించి ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసేది, దాని గురించి ఇది బెనిఫిట్స్ ఉన్నాయా నేను అట్లా చెప్పేది. మూవీ అంటే ఒక ఎంటర్టైన్మెంట్. మీకు అంటే మీ యాక్టింగ్ లో ఏం డిఫరెన్స్ అనిపించదు కదా? యాక్టింగ్ లో సేమ్ సేమ్ బోత్ ఆర్ సేమ్. నువ్వు మిమిక్రీ చేస్తావంట కదా? చూసా నేను ఒక ఇంటర్వ్యూలో. ఏం చేసినా చెప్పు. బౌ బౌ అంటావు. ఎగ్జాక్ట్. నాకంటే అన్న బాగా కుక్క పిల్లల. అన్న బాగా. అవునా? కుక్క ఒక్కటే వచ్చా? కౌకి బాగా చేస్తా. కౌస్ కి చూపియండి. ఎందుకు అంతాయి? చాలా బాగుంది పాప. చాలా బాగా చేస్తుందని. ఇంకా ఇంకేమైనా కౌది కాకుండా కుక్కది కాకుండా కాకి చేస్తా. అన్ని దాన్ని చీవి ఎందుకు పెట్టుకోవాలి? మా ఇంట్లో చాలా నల్ల పిల్లలు ఉన్నాయి. అవునా? నీకు పిల్లలు అంటే ఇష్టమా? అస్సలు ఇష్టం లేదా? డాగ్స్ ఇష్టమా? నీకు తెలుసా అక్క? చెప్పు. ఆ పిల్లలు ఏం చేసింది తెలుసా? మా బండి సీట్ ఇట్లా చేసేసింది గోర్లతో. అయ్యో. నువ్వేం చేసినావు దాన్ని? పిల్లిని? నేను లేనప్పుడు. అది నాకు అసలు యానిమల్స్ అంటేనే పడదు. ఎందుకలా? ఏమో. కానీ కుక్క కొనుక్కోవాలంటే నీకు కావాలా కుక్క? స్ట్రీట్ డాగ్స్ అంటే చాలా. స్నేక్ కావాలంట, హార్స్ కావాలంట, పైథాన్ స్నేక్ అది పైథాన్. పైథాన్ స్నేక్ కావాలంట, రాబిట్ కావాలంట, హార్స్ క్యామెల్ నేను చాలాసార్లు ఎక్కినా. అవునా? ఎట్లా అనిపించింది నీకు ఎక్కినప్పుడు?
యాక్చువల్లీ ఒకసారి నేను ఒకసారి క్యామెల్ ఎక్కిన, అది నాకు నచ్చింది 2 times. ఇక్కడొకటి ఇక్కడొకటి, అది 1 time. మళ్ళీ ఇట్లా ఒకటి 2 times. ఎక్కడెక్కినావు ఫస్ట్ టైం? వైజాగ్ బీచ్. వైజాగ్ బీచ్. ఓకే. హార్స్ ఒక మూవీ షూట్ లో. మీరు సీరియల్స్ సినిమాస్ యాక్ట్ చేస్తారు కదా, కాస్ట్యూమ్స్ వాళ్ళే ఇస్తారా? సీరియల్స్ లో అయితే కాస్ట్యూమ్స్ మావే. ఓకే. మూవీస్ లో వాళ్ళే ఇస్తారు. కొన్ని వాటిలో మేము తీసుకెళ్ళాలి. మూవీస్ కూడా? కొన్ని. ఓకే. నీ ఫేవరెట్ హీరో ఆర్ హీరోయిన్? నాకైతే నాని గారు అండ్ సమంత గారు, సాయిపల్లవి గారు. మీకు? ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్. ఎందుకు? ఏ సినిమా చూసి? మీ ఇన్స్పిరేషన్ ఎన్టీఆర్? ఇన్స్పిరేషన్ కాదు, అట్లా డాన్స్. నీకు డాన్స్ చాలా ఇష్టమా? ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే నాకు ఆన్సర్ రాదు. అంటే డాన్స్ వచ్చా నీకు? వచ్చా అంటే ఆన్సర్ ఇస్తాను, ఇష్టమా అంటే ఆన్సర్ తెలియదు. మీరు రీల్స్ చేస్తారా? రీల్స్ లో డాన్స్ అలా అంటే మీకు డాన్స్ వచ్చు? నీ ఫేవరెట్ మూవీ ఏది? హిట్ 3 ఇంకా F2 F3. అవునా? ఈ 3 ఇష్టం. నీకు హారర్ ఇష్టమా? హారర్ ఇష్టం. ఫుల్ భయం వస్తుంది. మరి హిట్ 3 ఇష్టం అన్నావు? అది థ్రిల్లర్ క్రైమ్. థ్రిల్లర్ క్రైమా? వైలెన్స్. క్రైమ్ కదా, వైలెన్స్. మరి నీకు హారర్ కూడా ఇష్టమని విన్నా. అమ్మా చాలా భయమా? ఫుల్. అవునా? ఎందుకలా? నువ్వు చాలా డేర్ అనుకుంటున్నా నేను. నువ్వు చాలా యాక్టివ్గా ఉన్నావు కదా. తెలుగు సినిమాలు భయం లేదు ఈమెకి, ఇంగ్లీష్ సినిమాలు భయము. నాకు ఇంగ్లీష్ సినిమాలు భయం లేదు, తెలుగు సినిమాలు భయం. ఎందుకు? హారర్. తెలుగు హారర్ సినిమాలు అంత నాకు భయం లేదు. హిందీవి కూడా భయం. మీరు సెట్స్లో డైరెక్టర్స్ మీతో ఎలా ఉంటారు? మంచిగా బ్రేక్ దొరికినప్పుడు ఆడుకుంటారు, ఫన్నీగా మాట్లాడతారు. మీరు యాక్ట్ చేసినప్పుడు మీ షూటింగ్స్లో ఏ డైరెక్టర్ మీతో చాలా బాగా ఫన్నీ? మీ సీరియల్స్ డబ్బింగ్స్ ఎవరిస్తారు? సినిమాలకి మేమే, సీరియల్స్కి వేరే వాళ్ళు. ఏ క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారు? ఏ హీరో, ఒక ఫేవరెట్ హీరో అలా ఉంటారు కదా. అంటే అలా ఏం లేదు. నీకు? చరణ్? ఏం లేదు. స్కూల్స్కి వెళ్తారు కదా, మీ ఇంటి దగ్గర ఫ్రెండ్స్తో ఆడుకుంటారు కదా, వాళ్ళు మిమ్మల్ని సెలబ్రిటీ లాగా ట్రీట్ చేస్తారా? నార్మల్గానే ట్రీట్ చేస్తారు, కానీ అప్పుడప్పుడు నేను ఆ సీన్ చూసాను బాగుంది అంటారు. చెప్తారా? మీకు ఎట్లా అనిపిస్తుంది అప్పుడు? ఎలా అనిపిస్తుంది? మీ ఫీలింగ్ ఏంటి? నార్మల్గానే అనిపిస్తుంది. ఎందుకలా? ఫ్రెండ్స్తో ఇంకా మన గురించి పొగుడుతున్నప్పుడు గొప్పగా అనిపించాలి కదా. ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడదామా? నేను మీకు 2 papers ఇస్తాను. అన్నయ్య ఫేవరెట్ ఫుడ్ అరే ఎనీథింగ్ రాయాలి నువ్వు. షాన్య ఫేవరెట్ నువ్వు రాయాలి. ఓకే. అప్పుడు ఇద్దరివి ఎన్ని మ్యాచ్ అవుతాయో చూద్దాం. ఓకే, రెడీ. ఫేవరెట్ కార్? ఏది? నెక్స్ట్ క్వశ్చన్. కూల్ డ్రింక్? కూల్ డ్రింక్స్ మేము తాగం. మీరు కూల్ డ్రింక్స్ మొత్తానికే తాగరా? చాక్లెట్? ఫేవరెట్ ఫుడ్? ఐస్ క్రీమ్? ఐస్ క్రీమ్. ఫేవరెట్ మూవీ? తెలీదు. అయ్యో, అదే కదా ఇప్పుడు గేమ్. నెక్స్ట్ క్వశ్చన్. ఫేవరెట్ ప్లేస్? ఫేవరెట్ గాడ్? ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్? ఫేవరెట్ సాంగ్? తెలీదు. అన్ని ఇంగ్లీష్ సాంగ్ తెలీదు. నేను ఇంగ్లీష్ సాంగ్స్ రాయాలి కదా. నాకు కూడా ఫేవరెట్ సాంగ్స్ లేదు. అన్నయ్య రాసేసారు. అన్ని ఇంకా రాయలేదు. రాసేసారు. ఓకే. అన్న ఇంగ్లీష్ సాంగ్ విన్నాను, నేను ఎక్కువ ఇంగ్లీష్ సాంగ్స్ విన్నాను. నెక్స్ట్. వినకు, జస్ట్ రాయి. అన్నకి ఏ సాంగ్ ఇష్టమో అది. నేను వినను, నాకు ఇట్లా తెలుస్తుంది దాని పేరు. అన్న వినేటప్పుడు కొంచెమైనా తెలుస్తుంది కదా. అస్సలు. అయ్యో, నేను అసలు వినో కూడా వినను. అయిపోయిందా? అయిపోయింది. చూద్దాం. ఓకే, గేమ్ అయిపోయింది. 6 రాంగ్ 7 కరెక్ట్. నాది కూడా 7. ఓ, ఇద్దరు సేమ్ వచ్చాయా? అయితే మనం ఇప్పుడు ఇంకో గేమ్ ఆడదాం. ఏది? ఏంటో. ఈ పేపర్ని ఇట్లా ఫోల్డ్ చేసేద్దాం. పడేసేటప్పుడు ఇట్లా ఫోల్డ్ చేసేద్దాం. మిక్స్ చేసిన తర్వాత నువ్వు ఒక పేపర్ తీసావు, అది ఎవరి పేపర్ అయితే వాళ్ళు విన్నా. ఓకే, మాది కూడా పెట్టి చూద్దాం ఎవరిదో. పెద్దగుందా చిన్నగుందా హ్యాండ్ రైటింగ్? హ్యాండ్ రైటింగ్ చిన్నగా ఉంది. నాదే. చూడండి గైస్, ఫిల్ అయిపోయాడు. అన్నయ్య విన్ అయితే నీకు నచ్చదా? నువ్వే విన్ అవ్వాలా ఖచ్చితంగా? నా పేపర్ ఎందుకు తీసుకోలేదు? మీరు మిక్స్ చేసేసారు కదా.
మిక్స్ చేసేసారు. అవును. నెక్స్ట్ గేమ్. నెక్స్ట్ గేమ్లో నువ్వు విన్ అవుతావా ఖచ్చితంగా? ఖచ్చితంగా. దంశలాట ఆడదామా? ఓకే. ఇప్పుడు ఎవరు వస్తారు? అన్నయ్య వస్తారా, నువ్వు వస్తావా? చెప్పక్క. ఏంది బాహుబలినా ఏంది? సారీ, అది బాహుబలిదా? బాహుబలిది కాదు, నువ్వు చెప్పింది కరెక్ట్. అన్నయ్యకి అర్థం కాలేదు. మగధీర. ఎస్ కరెక్ట్, అన్నయ్య కరెక్ట్ చెప్పారు. పుష్ప. ఓకే అన్న. బాహుబలి. మంకీ కింగ్. చిరంజీవి గారిది కొత్త మూవీనా? విశ్వమా. మంకీనా? మంకీ దేవుడు. మంకీ దేవుడు. హింట్స్ అన్నకి ఏదైనా. నోట్తోనే చెప్పచ్చు హింట్. చూపిస్తున్నావు. సరే ఇంకోటి అడగదు. అయితే ఇప్పుడు ఎట్లయినా నాకే కదా పాయింట్ వచ్చింది. అన్నకు వచ్చిందా? సరే నీకే పాయింట్ ఇస్తున్నా. నువ్వు బోల్డ్. ఇది నువ్వు యాక్ట్ చేసావు అంటుంది. అవునా? ఎంత బాగా చెప్పినావు. సత్యభామ, హనుమాన్, టైగర్ నాగేశ్వర్, మాయాబజార్. ఓకే. దేవర. దయ్యం మూవీనా? తుంబాడు. ఇట్. హీరో అంటే ఇది, హీరోయిన్ అంటే ఇది. హీరోయిన్. వెనకాల, పక్కన. ఇప్పుడు బాక్. వచ్చింది. ఇంకేంటి? నీకే పాయింట్. నువ్వేం యాక్టింగ్ చేసినావు? ఇదేంది యాక్టింగ్? నేను ఫస్ట్లోనే అన్న దయ్యం మూవీనా అని. అన్నయ్య చెప్పండు కదా. నాకు పాయింట్, నాకు పాయింట్. నువ్వు కరెక్ట్ యాక్టింగ్ చేయలేదు, నాకు పాయింట్. నేను గెస్ట్ చేసిన. సరే మరి ఇద్దరికి పాయింట్. బొమ్మ. యానబెల్, మేఘన్. తెలుగు మూవీనా? హారర్ మూవీ కాదు, కామెడీ మూవీ. టెడ్. బడ్డీనో టెడ్డీనో. తెలుగు, ఇంగ్లీష్. ఇంగ్లీష్. టెడ్. రోబోటా? టెడ్డీ బేరా? నువ్వు ఇంగ్లీష్ మూవీలు ఎప్పుడు చూసినావు? అది మన ఇద్దరు కలిసి చూసినాం. ఇట్టా? హారర్ కాదు. పింక్. ఏం పింక్?
చిన్న అర్థమయ్యేలా చేసింది. పింక్ కలర్ బొమ్మ ఇఫ్ హింటి నువ్వు. అది బొమ్మ పింక్ కలర్లోనే ఉంటుంది. ఇప్పుడు నువ్వు అదే కదా చూపించింది, నేను పింక్ కలర్ బొమ్మ అనే కదా చెప్పిన. సినిమాలో బ్లూ కలర్ అబ్బాయి ఉంటాడు, అది రియలిస్టిక్గా ఉంది. బొమ్మ కూడా నా దగ్గర కూడా ఉంది, చాలా బొమ్మ. అందులో ఒక అబ్బాయి బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంటాడు, పింక్ అండ్ బ్లూ. ఇదా ఏంది రాల్ఫ్ బీ కలర్తో స్టార్ట్ అవుతుంది, బీ లెటర్తో స్టార్ట్ అవుతుంది సినిమా పేరు. తెలీదు. బార్బీ. బ్లూ కలర్ అబ్బాయి, పింక్ కలర్ అమ్మాయి అన్న. బ్లూ కలర్ చూడు. మరి నువ్వు చెప్పినట్టే చెప్తా. కుక్కలు ఉంటాయా? తెలుగు నువ్వు చేసిన సినిమా సత్యభామ. ఆల్రెడీ రిలీజ్ అయిపోయిందా? హనుమాన టైగర్. నువ్వు కూడా అట్లే చేస్తావు అంత విచిత్రంగానే. అంతే, గేమ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు విన్ అయ్యారో చూద్దాం. నాకు పేద పాయింట్ కౌంట్ చేయి. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6. ఒకే ఒక పాయింట్ తక్కువైంది. ఇప్పుడు మనము అంత్యాక్షరి ఆడదామా? కాదు, అది అంతాక్షరి. ఓన్లీ సాంగ్స్, ఓన్లీ పాటలు అంట. సినిమా పాటలు పేరులు పాటలు మాత్రమే. పేర్లు చెప్తే అన్ని పేర్లే చెప్తారు. వద్దు సరే అయితే ఓకే. మా నువ్వే మాతో ముస్తాబాయి. అయ్యో అన్నయ్యని పాట పాడనియాలి కదా, మనం అంతాక్షరి ఆడుతున్నాం. నాలోని పొంగెను నర్మదా, నీళ్ళల్లో మురిసిన తామర, అంతట్లో మారిన ఋతువులా పిల్లా నీ వల్ల. సరేలా ఓతో సాంగ్ ఉందంట. తెలుసు బాస్. నాకు కావాలంటే నేను పాడతాను. వానా 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 వల్లప్ప తిరుగుదామిలా. లా లెటర్ చేంజ్ చేద్దామా? కోకా 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 కట్టి కొరకలు మట్టి చూస్తారు, పొట్టి పొట్టిగా వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోకా కాదు, ఇది గౌను కాదు, కళ్ళల్లోనే కళ్ళల్లోనే అంటా ఉంది మనకు విద్య కనబడి. ఓ అంటావా మామ, ఓ అంటావా ఓ అంటావా మామ, ఓ అంటావా గేమ్. మా నేను పాడాలా ఇప్పుడు? మల్లెల వాన మల్లెల వాన నాలో నా మనసంతా మది మాసంతా వీరభూసేన. మరి నువ్వు కోరస్ ఇవ్వచ్చు కదా. మళ్ళీ ఎట్లా లాస్ట్లో నా వచ్చింది కదా. నాకు బీపీ పెంచకు. పడు పాస్. నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం. మీ ఫాదర్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? నాన్న గుడ్ బాయ్. అండ్ గుడ్ బాయ్. ఇంకా ఇంకా ఏం చెప్తారు? మంచి బాయ్. రెండు ఒకటే కదా. గుడ్ బాయ్, మంచి బాయ్. ఎందుకు డాడీ గుడ్ బాయ్ అనిపిస్తుంది నీకు? మంచిగా ఫుడ్ పెడతాడు, మంచిగా చూసుకుంటాడు. డాడీయే కుక్ చేస్తారా? అవునా?
నువ్వు ఇంట్లో ఏమేమి వర్క్ చేస్తావు? నేను టీవీ చూస్తుంది. ఎందుకంటే నేను పని చేస్తే డిస్టర్బ్ అవుతుందని నాన్న టీవీ చూసుకోమని. ఓకే, నువ్వు పని చేస్తే డబల్ అయిపోద్ది పని, అంతేగా? నేను మా నాన్న చెప్తా, అన్న చెప్తాడు ఇప్పుడు. అన్నయ్య చెప్పు, నువ్వు చెప్పు. లేడీస్ ఫస్ట్, అది కాపీ చేసినాడు. లేడీస్ ఫస్ట్ కాబట్టి లేడీస్ ఫస్ట్ చెప్పింది కాపీ చేసినాడు. కాపీ చేయొద్దు కదా. ఏం కాదు, కాపీ క్యాట్ అన్న. అవునా? అవును, నేను కాపీ డాగ్ ఇప్పుడు. కాపీ క్యాట్ అంటే అమ్మాయి, కాపీ డాగ్ అంటే అబ్బాయి. అవునా? కొత్త అనుకున్నావు. కొత్త విషయం మీరే కనిపెట్టారా? మరి మామూలుగా ఉండదు మరి. అమ్మో. ఈ చిచ్చర పిడుగులతో చాలా బాగా ఎంజాయ్ చేశాం కదా. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన న్యూస్ టుడేను ప్లీజ్ లైక్ షేర్ చెప్పవా? ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. to News Today. నిద్ర వస్తుంది. న్యూస్ టుడే.